హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అడ్మిషన్స్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. అలాగే నిన్న పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది, ఆగస్టు 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి. దానికి సంబంధించి ఈరోజు డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ టీఎస్ లాస్ట్ సెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2024 అడ్మిషన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా కూడా, కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్లోనే జరుగుతుందండి. ఈ వెబ్సైట్లో జరగదు, కాబట్టి గమనించాలి. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఇలాంటి వెబ్సైట్లో మనకి ఎవరు, అంటే ఏపీ లాస్ట్ సెట్ వెబ్సైట్లో అసలు అప్డేట్స్ అనేది ఎవరు, సపరేట్ వెబ్సైట్లో జరుగుతుంది. అది రిలీజ్ అయినప్పుడు నేను చేస్తానులేండి. సో ఇక్కడ మనకు అన్ని టోటల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్. ఇక్కడ మనకు స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది దీని మీద. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీ అనేది పే చేయాలి 800, 500. దాని గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అంటే రిజిస్ట్రేషన్లో భాగంగానే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంటే కాలేజెస్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, అంటే ఏ కాలేజీలో మీకు సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మనము ముందుగానే పే చేయాలి, ఏదైతే కాలేజ్ ఫీ ఉందో అది ముందుగానే చేయాలి. తర్వాత మనం కాలేజ్కి అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారనమాట. ఇలా 10 స్టెప్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదే కౌన్సిలింగ్ ప్రాసెస్. 5వ తారీఖు నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ 5వ తారీఖు లోపల మనకు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్దాము. నేను టోటల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయను, నెక్స్ట్ వీడియో చేస్తాను. సర్టిఫికేట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ పాత వీడియోస్ చేశాను, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అవన్నీ కూడా లింక్స్ పెడతాను నేను. కాలేజెస్ లిస్ట్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా ఇక్కడే మనకు వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఇచ్చారు. టోటల్గా మనకు 26 పాయింట్ల దాకా ఇచ్చారు. ఒకసారి మీరు చదువుకోండి, అర్థం కాకపోతే కింద కామెంట్స్ చేయండి. దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ 2-3 డేస్లో. మళ్ళీ మనం బ్యాక్కి వచ్చేసినట్లయితే ఇక్కడ సిఐపి ప్రియారిటీస్, తర్వాత సిఐపి లెటర్, ఎన్సీసీ ప్రియారిటీస్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించి సిఐపి కానీ ఎన్సీసీ కానీ ఉన్నారో ఒకసారి చదువుకోండి. మీ ర్యాంక్ ఏంటి, అలాగే మీ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఏమేమి మెన్షన్ చేయాలి అనేది అక్కడ ఉండడం జరిగింది. ఏజ్ ఫర్ స్కాలర్షిప్, దీని గురించి కూడా, అంటే ఏ ఏజ్ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్లోకి ఒకసారి వెళ్దాము. సుమారుగా 7 పేజెస్ ఉంది, అంత అవసరం లేదు. ప్రస్తుతానికి నేను ఇక్కడ డేట్స్ మాత్రం చెప్తాను ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి. ఇక్కడ నోటిఫికేషన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది, 24వ తారీఖు. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇచ్చారు. అంటే 5 నుంచి మనం రిజిస్ట్రేషన్లో ఏంటంటే మన సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫీ పే చేయాల్సి ఉంటుంది. 20వ తారీఖు మనకు రిజిస్ట్రేషన్ ప్లస్ వెరిఫికేషన్ కూడా, వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు. మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్లా కాదా, అంటే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి మనకు 21వ తారీఖున డిస్ప్లే లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు వరకు మనము ఆ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరికంటే ఓన్లీ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ కి. స్పెషల్ కేటగిరీ ఎవరంటే ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, స్పోర్ట్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వారిని స్పెషల్ కేటగిరీ అంటారనమాట. వీళ్ళు ఫిజికల్ గా వెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఒక సెంటర్ మెన్షన్ చేశారు కింద, మనకు చూపిస్తాను నేను, అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. 7, 8, 9, 10 ఓన్లీ 4 డేస్ మాత్రమే. ఇక్కడ రిఫర్ పాయింట్ నెంబర్ సి అంటున్నారు, ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత చూద్దాము. తర్వాత ఇక్కడ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, అంటే కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు మీకు 2024 కాలేజ్ లిస్ట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. 22, 23 తారీఖుల్లో మాత్రమే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ముందుగానే కాలేజెస్ లిస్ట్ మీరు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో ఆర్డర్ వైజ్ లో రాసి పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. తర్వాత ఎడిట్ ఏమైనా చేసుకోవాలంటే 24వ తారీఖు మీరు కాలేజ్ లిస్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత 27న మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందని చెప్పి. తర్వాత మీరు 28 నుంచి 30 తారీఖుల్లో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మీరు ఫీ అనేది ఏ కాలేజీలో ఎంత ఫీ వచ్చింది అనేది మీకు 27వ తారీఖు తెలిసిపోద్ది. మీరు వెంటనే పే చేసి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హర్రీ అయిపోతుంది అనమాట. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఒకసారి పాయింట్ నెంబర్ సికి వెళ్ళిపోదాం మనము. అయితే ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకు ఫీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు అందరికి 800, అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి
రూపీస్గా ఉండడం జరిగింది. ఇదైతే 5వ తారీఖు కల్లా రెడీ చేసి పెట్టుకోండి. ఆ రోజు మనం పే చేయాల్సి ఉంటుంది. మనం పాయింట్ నెంబర్ సికి వచ్చేసినట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఏపీ, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇదే వెబ్సైట్లోనే వాళ్ళు ఆప్షన్ ఇస్తారండి మనకి 7వ తారీఖు నుంచి. అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఏ రోజు ఎవరు వెళ్ళాలనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ 7వ తారీఖు ఎవరెవరు వెళ్ళాలంటే సిఏపి అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. 3 years 5 years LLM ఈ 3 కేటగిరీకి సంబంధించి 7వ తారీఖు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా అయితే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అది ఎలా బుక్ చేసుకోవాలనేది ఆ టైంకి నేను చెప్తాను. తర్వాత 8వ తారీఖు ఎవరు వెళ్ళాలంటే ఓన్లీ 3 years వాళ్ళు NCC కేటగిరీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. 9వ తారీఖు ఎవరు వెళ్ళాలంటే ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు 5 years అండ్ LLM వాళ్ళు మాత్రమే వెళ్ళాలి 9వ తారీఖు. తర్వాత 10వ తారీఖు ఎవరు వెళ్ళాలంటే 3 years 5 years LLM స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 10వ తారీఖు వెళ్ళాలి. ఇది మళ్ళీ చూసుకొని డేట్ చూసి పెట్టుకోండి. అలాగే స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అది మనం వీడియోస్ అయితే చేద్దాము. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా టోటల్గా ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ అంతా చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సర్టిఫికేట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి సర్టిఫికేట్ లిస్ట్ కూడా D పాయింట్లోకి వెళ్ళి చూడండి. లేదా నేను పాత వీడియో చేశాను, సేమ్ పెద్దగా ఏమీ మార్పులు ఏమీ లేవు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి సర్టిఫికేట్స్ మనం తీసుకువెళ్ళాలని చెప్పి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో జస్ట్ నేను ఈ డేట్స్ అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను మళ్ళీ డీటెయిల్డ్గా అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట కౌన్సిలింగ్ జరిగే వెబ్సైట్. ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. కింద ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. సో ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.